అందరికీ నమస్కారం అండి. శ్రీవారికి ఎన్నో నోములు, వ్రతాలు, పూజలున్నా శ్రీవారి కవచంలా కాపాడే శక్తివంతమైన వజ్ర కవచ పూజ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎటువంటి కష్టాలనే తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటాము. అలాంటిది స్వామివారి పూజలో వజ్ర కవచ పూజ అత్యంత మహిమాన్వితమైనదిగా ఎన్నో గండాలను, ఎన్నో ఆపదలను తొలగించిందని శాస్త్రవచనం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు ఎందరికో ఇలవెల్పు, మరెందరికో ఆపద్బాంధవుడుగా మనం రోజు ఆ శ్రీనివాసుని కొలుస్తాం. కానీ వజ్రకవచ పూజ గురించి మాత్రం కొందరికి తెలిసి ఉంటుంది. శత్రువుల నుంచి రక్షణ కావాలన్నా, ఆగిపోయిన పనులు పూర్తి కావాలన్నా ఈ పూజ ఒక్కటే మార్గమని పేరులోనే కవచాన్ని నింపుకున్న ఈ వజ్ర కవచ పూజ చేస్తే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే మన ఇంటికి కవచంలా నిలబడతాడని పురాణాలు చెబుతున్నాయి. శనివారం మాత్రమే ఆచరించవలసిన ఈ వజ్ర కవచ పూజ గురించి తెలుసుకుందాము. సాధారణంగా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం 7 శనివారాల వ్రతం, పిండి దీపారాధన వంటి వ్రతాలు ఆచరిస్తూ ఉంటాము. ఈ వజ్ర కవచ పూజ అత్యంత శక్తివంతమైన ఈ పూజ వల్ల కలిగే రక్షణ అమోఘమని అంటారు. ఈ పూజను ఆచరించిన వారికే దాని యొక్క మహిమ అనుభవంలోకి వచ్చిన సత్యం. వజ్ర కవచం అంటే వజ్రం లాంటి రక్షణ ఇస్తుందని అర్థం. పూర్వం ఇంద్రుడు తన రక్షణ కోసం ఈ స్తోత్రంతో స్వామిని స్తుతించాడని పురాణాలు చెబుతున్నాయి. వరాహ పురాణం, స్కాంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో కూడా ఈ పూజకు సంబంధించిన ప్రస్తావన ఉంది. మన నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలతో పాటు శత్రు భయాల నుంచి, గ్రహ దోషాల నుంచి ఈ వజ్ర కవచ పూజ మనల్ని ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది. శ్రీవారి వజ్ర కవచ పూజ శనివారం రోజు చేయడం ఉత్తమం. శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం శనివారం కలిసి వచ్చిన రోజు ఈ పూజ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతం అని అంటారు. ఈ రెండు కలిసి వచ్చిన రోజు వజ్ర కవచ పూజ చేస్తే విశేషమైన ఫలం లభిస్తుందని శాస్త్రవచనం. శనివారం శుభహోరులో అంటే ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య ఈ పూజ చేయడం సర్వశ్రేష్టం. పూజలో భాగంగా ముందుగా కలశ స్థాపన చేసుకుని శ్రీ వెంకటేశ్వర స్వామివారి పటం ముందు ఒక రాగి పాత్రలో నీళ్లు పోసి అందులో ఒక యాలక్కాయ, ఒక లవంగం, కొద్దిగా పచ్చకర్పూరం, 2 తులసి దళాలను వేయాలి. ఈ వజ్ర కవచ పూజను దీప కవచ పూజ అని కూడా అంటారు. ఈ పూజలో దీపారాధనకు ఉన్న ప్రాముఖ్యత వలన ఈ పేరు వచ్చిందని ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి ఈ దీపాన్ని స్వామికి చూపించి ఈ దీపపు వెలుగులోనే స్వామివారిని దర్శించాలి. ఆ వెలుగు మన కళ్ళల్లోకి ప్రసరిస్తే దృష్టి దోషాలు తొలగిపోతాయని అంటారు. శ్రీవారి పాదాలపై తులసి దళాలు, పసుపు రంగు పూలు, అక్షింతలు వేసి శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ సూత్రాన్ని 3, 5, 9 లేదా 11 సార్లు భక్తి శ్రద్ధలతో పఠించాలి. పూజ పూర్తయ్యాక కొబ్బరికాయని కొట్టి స్వామివారికి ప్రీతికరమైన చక్కరి పొంగలి ప్రసాదాన్ని నివేదించి కర్పూర నీరాజనం ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. పూజ ముగిశాక కలశంలోని నీటిని తీర్థంగా తీసుకొని ఈ తీర్థం అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని అంటారు. భక్తి శ్రద్ధలతో శ్రీనివాసుణ్ణి వజ్ర కవచ పూజ చేస్తే సమాజంలో గౌరవం, పదవి లభిస్తాయని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, మనసును ఆందోళన పరిచే తెలియని భయాలు, ప్రతికూల శక్తులు దరిచేరవని, మొండి వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని శ్రీ మహాలక్ష్మి మహత్యంలో కూడా ఈ వజ్ర కవచం గురించి ప్రస్తావన ఉంది. శ్రీవారి వజ్ర కవచ పూజ మన శక్తి సామర్థ్యాన్ని బట్టి ఎన్ని వారాలైనా చేసుకోవచ్చు. ఈ పూజకు ఉద్యాపన అంటూ ఏమీ ఉండదు.
శ్రీవారి వజ్రకవచ పూజ చేసుకునే వారు శనివారం రోజు ఉదయాన్నే తలారా స్నానం చేసి పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి. శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకొని, అన్నిటికన్నా ప్రధానమైనది భక్తి, పూజలో భక్తి లోపం శ్రద్ధాలోపం లేకుండా చూసుకుని ఈ పూజ వలన విశేషమైన ఫలితాలు పొందుతామని అంటారు. కనుక శ్రీవారి కవచంలా కాపాడే శక్తివంతమైన శ్రీ వజ్ర కవచ పూజ చేసుకుని ఆ స్వామివారి కృప మనందరి మీద ఉండాలని కోరుకుందాము. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గోవింద హరి గోవింద.